తమ గ్రామంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తక్షణమే తొలగించాలని విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం మధ్యలో సెల్ టవర్ ఉండటం వలన అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామంలో గ్రామస్తులు సోమవారం సెల్ టవర్ను తొలగించాలంటూ నిరసన తెలిపారు. ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం వల్ల అనేక రోగాల సమస్యలతో పాటు రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మించి ఉన్న టవర్ కు 5G నెట్వర్క్ గా అప్గ్రేడ్ చేసేందుకు నిపుణులు రాగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. సెల్ టవర్ తొలగించాలని, లేకుంటే ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. ఈ ఊరు ప్రజలందరూ ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా వ్యాధులు బారి పడుతున్నారండి. హాస్పిటల్ చెకింగ్ చేసుకుని వస్తే ఈ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారంటే, అమ్మ మీ ఊర్లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది, వాటర్ ప్రాబ్లం గానీ, ఫుడ్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేదైనా రేడియేషన్స్ ప్రాబ్లం ఉన్నాయేమో చూసుకోండి అని చెప్తే వైద్య అధికారులు అందరూ వచ్చి ఎటువంటి ప్రాబ్లము లేదు కానీ ఈ సెల్ టవర్ ప్రాబ్లం అని ముఖ్యంగా చెప్తున్నారండి. ఈ సెల్ టవర్ వలన అధిక రేడియేషన్స్ వలన ఈ ఊరిలో ఇంచుమించుగా ఇప్పటికే 40 నుంచి 50 మంది వరకు చనిపోయారండి. ప్రస్తుతానికి చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తక్షణమే ఈ టవర్ ని తొలగించవలసిందిగా కోరుచున్నామండి.